ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పాలిఎంబ్రియోని, బహుపిండత. The occurrence of more than one embryo in the seed is known as polyembryony. The occurrence of more than one embryo, that means presence of more than one embryo within the seed, is called as polyembryony. The usual case is a single embryo is present in the seed. A single embryo is present in the seed. That is the usual condition. But in some cases, in rare cases, one seed contains more than one embryo. That is called as polyembryony. This phenomenon of polyembryony was first discovered by Leeuwenhoek. Polyembryony is quite common among conifers. Conifers are the gymnosperms, but many species of both dicotyledons and monocotyledons also exhibit this phenomenon of polyembryony. So, in some of the dicotyledons and monocotyledons also we can observe this polyembryony. ఇక్కడ మనము బహుపిండత అంటే ఏంటి? సాధారణంగా ఒక విత్తనంలో ఒక పిండం ఉంటుంది. మనం ఇంతకుముందు క్లాసెస్‌లో చెప్పుకున్నాం. ఒక పిండంలో ఒక ఒక పిండం అనేది ఉంటుంది ఒక విత్తనంలో. ఇది సాధారణమైన విషయం, నార్మల్ కేస్. కానీ అన్‌యూజువల్‌గా ఒక విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండే అవకాశం ఉంది. దాన్నే బహుపిండత అంటారు. ఒక విత్తనంలో ఒక పిండం ఉందనుకోండి, ఆ విత్తనాన్ని మనము నాటినప్పుడు ఒక మొక్క మొలకెత్తుతుంది ఆ పిండం నుంచి. మనము విత్తనాన్ని నాటేటప్పుడు అందులో మొలకెత్తేది ఏందంటే పిండం. అందులో ఒక పిండం ఉన్నట్లయితే ఒక మొక్క వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉన్నట్లయితే వాటి నుంచి ఒకటి కంటే ఎక్కువ మొక్కలనేవి వస్తాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటారంటే బహుపిండత అంటారనమాట. ఈ బహుపిండత అనే దృగ్విషయాన్ని మొట్టమొదటగా లీవెన్హక్ అనే అతను శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. ఈ బహుపిండత అనేది సర్వసాధారణంగా ఈ వివృత బీజాల్లో, ముఖ్యంగా కోనిఫెర్ వృక్షాలలో మనకిది కనపడుతుంది. అదేవిధంగా కొన్ని రకాలైన ద్విదళ బీజ మొక్కల కుటుంబాలలో మరియు ఏకదళ బీజ మొక్కల కుటుంబాల్లో కూడా ఈ దృగ్విషయం అనేది మనకి కనిపిస్తుందన్నమాట. Ernst and Snarf classified the polyembryony into two types. First one is true polyembryony. Second one is false polyembryony. What is true polyembryony? This true polyembryony is again divided into cleavage polyembryony and adventive polyembryony. Here, there are two types of polyembryony. First one is called true polyembryony and second one is called as false polyembryony. ఇప్పుడు ఎర్న్స్ట్ మరియు స్నార్ఫ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే బహుపిండతని రెండు రకాలుగా విభజించారు. మొదటి దాన్ని ఏమంటారంటే నిజమైన బహుపిండత, రెండవ దాన్ని మిథ్యా బహుపిండత. ఈ నిజమైన బహుపిండతని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. అదేంటంటే విదలన బహుపిండత లేకపోతే అబ్బురపు బహుపిండత. విదలన బహుపిండత, అబ్బురపు బహుపిండత అని మళ్ళీ నిజమైన బహుపిండతని విభజించడం జరిగిందనమాట. ట్రూ పాలిఎంబ్రియోనీ. వాట్ ఈస్ ట్రూ పాలిఎంబ్రియోనీ? The production of the embryos within or by projecting into a single embryo sac is termed as true polyembryony. That means the formation of the several embryos within the single embryo sac is called as true polyembryony. Single embryo sac, within the single embryo sac. In the ovule, we find a single embryo sac. This is also called as female gametophyte. It consists of the at the antipodal cells at the chalazal side and the egg apparatus at the integument side. So here this egg apparatus form the embryo and usually a single embryo is formed within the
ovule. But in case of the polyembryony, several embryos are formed within the same embryo sac. This is called as true polyembryony. నిజమైన బహుపిండత అంటే ఏమిటి? మనము ఒక అండాన్ని గనక చూసినట్లయితే ఇంతకుముందు క్లాస్‌లో మనం చెప్పుకున్నట్లుగా ఒక అండం యొక్క నిర్మాణంలో మధ్య భాగంలో పిండకోశం అనేది ఉంటుంది. ఈ పిండకోశంలో అండద్వారం వైపు మరియు చలాజా వైపు అని 2 భాగాలున్నాయి. ఇక్కడ అండద్వారం వైపు ఏముంటుంది? స్త్రీబీజ పరిక్రమ అనేది ఉంటుంది. ఆ స్త్రీబీజ పరిక్రమలో ఉండే స్త్రీబీజ కణం ఏదైతే ఉంటుందో అది ఏం జరుగుతుందంటే పరాగ రేణువు నుంచి వచ్చిన పురుష బీజ కేంద్రకంతో సంయోగం చెంది అది సంయుక్త బీజంగా మార్పు చెంది ఆ సంయుక్త బీజం విభజన చెంది పిండాన్ని ఏర్పరుస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం పిండం యొక్క అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది. ఫలదీకరణం జరిగిన తర్వాత ఈ స్త్రీబీజ పరిక్రమ నుంచి అందులో ఫలదీకరణం వల్ల ఏ విధంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది, దాని నుంచి పిండం డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాం అన్నమాట. అయితే ఒక పిండకోశంలో సాధారణంగా ఒక పిండమే డెవలప్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక పిండకోశంలో అనేక పిండాలు డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రక్రియని ఏమంటారంటే నిజమైన బహుపిండత అని అంటారన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నామన్నమాట. ఇక్కడ మైక్రోపైలార్ సైడ్ అంటే అండద్వారం వైపు ఈ స్త్రీబీజ పరిక్రమ ఉంది. ఈ స్త్రీబీజ పరిక్రమ నుంచి వైపు ఇక్కడ స్త్రీబీజ కణం అనేది ఫలదీకరణం చెంది అది పిండాన్ని ఏర్పరుస్తుంది. సో ఇక్కడ బహుపిండత అనేది ఇక్కడ నిజమైన బహుపిండతలో మనం చూసినట్లయితే మొట్టమొదటగా క్లీవేజ్ పాలిఎంబ్రియోని అంటే విదలన బహుపిండత అనే దాన్ని చూస్తాం అన్నమాట. విదలన బహుపిండత అంటే ఏంటి? ఇక్కడ ఉన్న పిండము అంటే అండద్వారం వైపు ఉన్న స్త్రీబీజ పరికరంలో స్త్రీబీజ కణం ఫలదీకరణం చెంది ఏర్పరిచిన పిండము అనేది డెవలప్మెంట్ అయ్యేటప్పుడు అది విభజన చెంది 2 గాని 3 గాని 4 పిండాలుగా అది విడిపోవచ్చు డెవలప్మెంటల్ స్టేజ్ లో. The single embryo which is formed at the micropylar site from the fertilization may be divided into more than one embryo. That is called as cleavage polyembryony. Cleavage of the original embryo, fertilized embryo into several embryos is called as cleavage polyembryony. So ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా విదలన బహుపిండత అంటే ఏంటంటే అండద్వారం వైపు ఉన్న అండం ఆ స్త్రీబీజ కణం ఏదైతే ఉందో అది ఫలదీకరణం చెంది అది పిండంగా మార్పు చెందే దశలో అది ఒకటి కంటే ఎక్కువ పిండాలుగా విడిపోయే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఒక పిండం బదులుగా అదే పిండము అనేక పిండాలుగా విడిపోయి ఏర్పరిచే బహుపిండతని విదలన బహుపిండత అంటారన్నమాట. మామూలుగా మానవుల్లో కూడా మనం ఇది గమనిస్తూ ఉంటాం అన్నమాట. కవల పిల్లలు పుట్టేటప్పుడు ఏమవుతుందంటే స్త్రీలలో ఈ ఫలదీకరణం చెంది అండము నుంచి పిండం ఏర్పడిన తర్వాత పిండము డెవలప్మెంట్ అయ్యే దశలో ఒకే పిండము 2 లేక 3 పిండాలుగా విభజన చెందవచ్చు అనమాట. అప్పుడు ఆ పిండాలు వేరువేరుగా వేర్వేరు పిల్లలుగా డెవలప్ అవుతారనమాట. అప్పుడు వాళ్ళని మనము కవలలు అంటామన్నమాట. వాళ్ళని జైగోటిక్ ట్విన్స్ అని కూడా అంటాం అనమాట. అంటే ఒకే జైగోటు అనేది డివైడ్ అయిపోయి ఒకటి కంటే ఎక్కువ ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఒక్కొక్క ఎంబ్రియో నుంచి ఒక్కొక్క పిల్ల పుడుతుంది అనమాట. కాబట్టి వీళ్ళని జైగోటిక్ ట్విన్స్ అంటారు. ఇదే ప్రక్రియని మనం ఇక్కడ మొక్కల్లో కూడా గమనిస్తున్నాం అనమాట. ఫలదీకరణం జరిగిన తర్వాత ఆ స్త్రీబీజ కణం నుంచి ఒక సంయుక్త బీజం ఏర్పడి ఆ సంయుక్త బీజము నుంచి విభజనల వల్ల ఒక పిండం అనేది డెవలప్ కాకుండా ఆ పిండము డెవలప్మెంట్ అయ్యేటప్పుడు విడిపోయి 2 లేక అనేక పిండాలుగా విడిపోయే ఈ ప్రక్రియను ఏమంటారంటే విదలన బహుపిండత. ఓకే, so this is the process of the division of the single embryo into several embryos at the micropylar side is called as cleavage polyembryo. సో ఇక్కడ మనం చూస్తున్నామన్నమాట. ఈ క్లీవేజ్ పాలిఎంబ్రియోనీలో ఈ ఎంబ్రియో ఇది ప్రో ఎంబ్రియో అంటాము. మనం ఎంబ్రియో డెవలప్మెంట్ లో చూసాము. ఒక ఎంబ్రియో స్ట్రక్చర్ ని టిపికల్ ఎంబ్రియో స్ట్రక్చర్ ఇది. ఇక్కడ దిస్ ఇస్ ద ప్రో ఎంబ్రియో అండ్ దిస్ ఇస్ ద సస్పెన్సర్. దిస్ సింగిల్ ఎంబ్రియో ఈస్ డివైడెడ్ ఇంటూ 3 embryos here and it formed 3 different embryos. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ క్లీవేజ్ పాలిఎంబ్రియోన్. ఇక్కడ విదలన బహుపిండతని మనం ఇక్కడ పటం సహాయంతో చూద్దాము. ఇది ఒక పిండం అనుకోండి. ఈ పిండం యొక్క నిర్మాణంలో మనకి పై భాగంలో ఉండేదాన్ని ప్రో ఎంబ్రియో అంటారన్నమాట.
అదేవిధంగా ప్రాథమిక పిండము. దీని కింది భాగంలో అవలంబకం అనేది ఉంటుంది. ఈ పిండం అనేది విభజన చెంది ఒకటి కంటే ఎక్కువ పిండాలను ఇక్కడ ఏర్పరచడాన్ని మనం గమనిస్తున్నాం. 3 పిండాలు అనేవి ఏర్పడినాయి అన్నమాట. ఈ 3 పిండాలుగా ఇవి విడివిడిగా 3 పిండాలుగా డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ అండం అనేది ఫలదీకరణం చెందిన తర్వాత ఏర్పడిన విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉంటాయి. ఇక్కడ మనకి 3 పిండాలు ఉంటాయన్నమాట. సాధారణంగా దీని నుంచి ఏర్పడే విత్తనంలో ఒక పిండమే ఉండాలి. కానీ ఇక్కడ ఈ పిండము విభజన చెందింది కాబట్టి 3 పిండాలు ఉంటాయి విత్తనాల్లో. కాబట్టి దీన్ని ఏమంటారంటే విదలన బహుపిండత అంటారు. అండ్ అడ్వెన్షివ్ పాలిఎంబ్రియోని. అడ్వెన్షివ్ పాలిఎంబ్రియోని అంటే అబ్రపు బహుపిండత అంటారు. వేర్ ద ఎంబ్రియోస్ అరైజ్ ఫ్రమ్ ద టిష్యూస్ లయింగ్ అవుట్ సైడ్ ద ఎంబ్రియో సాక్. ఇక్కడ అబ్రపు బహుపిండత అంటే ఏంటి అంటే ఈ సాధారణంగా ఈ పిండ కోశము ఎంబ్రియో సాక్ ఏదైతే ఉంటుందో ఈ ఎంబ్రియో సాక్ లోనే ఈ పిండం అనేది డెవలప్ కావాలి. కానీ ఎంబ్రియో సాక్ అంటే ఈ పిండ కోశము బయట ఉన్న ఈ న్యూసెల్లస్ గాని ఇంటెగ్యుమెంట్స్ నుంచి గాని పిండం డెవలప్ అయ్యి ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. ఇది ఓవ్యూల్ అండము, ఇందులోపల ఇదంతా కూడా న్యూసెల్లస్. This is the integument of the ovule and this is the nucellus of the ovule and this is the embryo sac of the ovule. In the embryo sac, we are observing one embryo which is arised due to the fertilization. So it contains the suspensor and proembryo. So this is the fertilized embryo. But here, outside the embryo sac, here we observe several tissue cells and this is called as nucellus. And from the nucellus also we observe the formation of the embryos here. So this is called as adventitious polyembryony. Apart from the fertilized embryo, here we are observing several embryos. So these are the unfertilized embryos. So this is called as adventitious polyembryony. ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే అండం యొక్క నిర్మాణం ఇది. ఈ అండం యొక్క నిర్మాణంలో అండ కవచం లోపల ఇదంతా కూడా అండాంతః కణజాలాన్ని చూస్తున్నాము. ఈ అండాంతః కణజాలం లోపల మధ్య భాగంలో పిండ కోశంని చూస్తున్నాము. దీన్ని స్త్రీ సంయోగ బీజము ఫిమేల్ గ్యామటోఫైట్ అని కూడా అంటారు. దీనిలో ఇక్కడ అండద్వారం వైపు చూసినట్లయితే స్త్రీబీజ కణము ఫలదీకరణం చెంది ఏర్పరిచిన పిండం యొక్క డెవలప్మెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో అవలంబకం పైన ఉంది, కింద ఉండేదంతా కూడా ప్రో ఎంబ్రియో అంటారు అన్నమాట. పిండం, ప్రాథమిక పిండం అన్నమాట. ఇది నిజమైన ఫలదీకరణం చెందిన పిండం. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అండాంత కణజాలంలో చూసినట్లయితే ఏ విధమైన పిండాలు సాధారణంగా ఏర్పడవు. కానీ ఇక్కడ అండాంత కణజాలంలో ఉండే కొన్ని రకాలైన ద్వైస్థితిక కణాలు అభివృద్ధి చెంది వాటి నుంచి కూడా కొత్తగా పిండాలు ఏర్పడే అవకాశము ఉంది. ఈ విధంగా ఈ పిండకోశములో ఉండే పిండంతో పాటుగా బయట పిండకోశం వెలుపల ఉండే అండాంత కణజాలం నుంచి గాని అండ కవచాల నుంచి గాని పిండాలు గనుక ఏర్పడినట్లయితే దీన్ని అబ్బురపు బహుపిండత అని అంటారన్నమాట. The cells of the nucellus are the integuments, but generally they come to lie within the embryo sac. ఇక్కడ ఏవైతే ఈ పిండాలు ఈ విధంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఏర్పడ్డాయో ఈ పిండాలు సాధారణంగా ఇవి పిండకోశంలోకి డెవలప్ అవుతాయి అన్నమాట. Even though the embryos formed from the nucellus, they afterwards they are projected, they grow towards the embryo sac. So second one is called as false polyembryony. What is false polyembryony? This type of polyembryony includes the cases in which two or more embryos are formed as a result of the development of the aposporic embryo sac. ఇక్కడ రెండు రకాల విషయాలు మనం గమనిస్తాం అన్నమాట. ఒకటి ఏంటంటే నిజమైన ఎంబ్రియో సాక్ నుంచి పాలి ఎంబ్రియోని రావడం, అంటే ఒకే పిండ కోశంలో అనేక పిండాలు ఏర్పడడం అనేది నిజమైన బహుపిండత. అలా కాకుండా ఆ పిండ కోశానికి వెలుపల మరి ఒకటి గాని రెండు గాని పిండ కోశాలు ఏర్పడి ఆ పిండ కోశాల్లో గనక పిండాలు ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే మిథ్యా బహుపిండత అంటారన్నమాట. ఫాల్స్, ఇన్ కేస్ ఆఫ్ ద ఫాల్స్ పాలి ఎంబ్రియోని there are more than one embryo sac formed within the single ovule. Within the single ovule, if the more than one embryo sac is formed, that is called as false polyembryony, where we can find more embryos
several embryos are formed in the different embryo sacs. Usually we find a single embryo sac within the single ovule. But in case of the false polyembryony, we can find several embryo sacs within the same ovule, that is called as false polyembryony. అంటే మిథ్యా బహుపిండత అంటే ఏంటి? సాధారణంగా ఒక అండంలో ఒక పిండ కోశం అనేది ఉండాలి, అందులో ఒక పిండం అనేది డెవలప్ అవ్వాలి. కానీ మిథ్యా బహుపిండత అంటే ఏంటంటే ఒక పిండ కోశం కాకుండా దాంతో పాటు చాలా పిండ కోశాలు ఏర్పడి వాటన్నిటిలో కూడా పిండాలు ఏర్పడినట్లయితే దాన్ని ఏమంటారంటే మిథ్యా బహుపిండత అంటారన్నమాట. So origin of the embryo from synergids or antipodal cells. Here this is also called as apogamy. What is apogamy? Here usually that egg cell which is located within the egg apparatus is fertilized and it forms the zygote, and finally it divides to form the embryo. But in some cases, apart from the egg cell, the cells like the synergids or the antipodals also form the embryo. So this is also called as apogamy. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సాధారణంగా ఒక పిండకోశం యొక్క నిర్మాణంలో అండద్వారం వైపు స్త్రీబీజ పరికరం ఉంటుంది. ఆ స్త్రీబీజ పరికరం ఏదైతే ఉంటుందో అందులో ఉండే స్త్రీబీజ కణము అది పురుష బీజంతో అంటే పరాగరేణు నుంచి వచ్చిన పరాగనాళం ద్వారా వచ్చిన మొదటి పురుష బీజ కణంతో ఫలదీకరణం జరిపి స్త్రీబీజ కణము సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది, ద్వైస్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దాని ద్వారా విభజన జరిగి దాంట్లో అనేక సమవిభజనల వల్ల అది ఒక ద్వైస్థితిక పిండాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఏమంటారు? ఇక్కడ మనం అదే చూస్తున్నాం, జైగోటిక్ ఎంబ్రియో. అంటే ఇది సంయుక్త బీజం ద్వారా ఫలదీకరణం వల్ల ఏర్పడిన ద్వైస్థితిక పిండము. కానీ కొన్ని సందర్భాలలో ఏమైతుందంటే ఈ స్త్రీబీజ కణానికి రెండు వైపులా ఉండే సహాయ కణాలు కూడా అవి ఫలదీకరణం అవి కూడా ఫలదీకరణం జరగవచ్చు వాటిలో కూడా, లేదా ఫలదీకరణం జరగకుండానే ఆ సహాయ కణాలు కూడా పిండాలని ఉత్పత్తి చేయవచ్చు. అదే విధంగా మనము యాంటీపోడల్ ఎంబ్రియో, ఇక్కడ మనము ఈ చలాజ వైపు ఉన్న ప్రతిపాద కణాలు కూడా అవి ఫలదీకరణం లేకుండానే అవి కూడా పిండాలను ఏర్పరిచే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా ఏర్పడే పిండాలన్నీ కూడా ఏకస్థితికంగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ద్వైస్థితికంగా ఏర్పడాల్సిన పిండాల బదులుగా ఏకస్థితిక పిండాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతిపాద కణాలు అనేవి ఏకస్థితికంగా ఉంటాయి. ఇవి ఏకస్థితికంగా ఉండడం వల్ల దీనివల్ల ఏర్పడిన పిండాలు కూడా ఏకస్థితికంగానే ఉంటాయి. దీన్ని ఏమంటారు? అపోగమి అంటారు. అదే విధంగా మనము ఈ అండద్వారం వైపు చూసినట్లయితే స్త్రీబీజ కణం అనేది ఫలదీకరణం చెంది ద్వైస్థితికంగా ఉండే సంయుక్త బీజాన్ని దాని నుంచి ద్వైస్థితికంగా ఉండే లైంగిక పిండాన్ని ఏర్పరుస్తుంది. కానీ దాని పక్కన ఉన్న సహాయ కణాలు ఏకస్థితికంగా ఉంటాయి. అవి ఫలదీకరణము జరగకుండానే పిండాలను ఏర్పరిచాయనుకోండి, వాటి నుంచి ఏర్పరిచే ఆ పిండాలు అనేవి ఏకస్థితికంగా ఉంటాయి. అంటే ఈ సందర్భాల్లో మనము ఒకే పిండ కోశంలో లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ఏర్పడిన లైంగిక పిండాన్ని చూస్తాము. అదేవిధంగా సహాయ కణాలు మరియు ప్రతిపాద కణాల నుంచి ఏర్పడిన ఏకస్థితిక పిండాలను కూడా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ఏకస్థితిక పిండాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారంటే అపోగమి. ద ఫార్మేషన్ ఆఫ్ ద హ్యాప్లాయిడ్ embryos from the synergids and from the antipodals is called as apogamy. The zygotic embryo is diploid, whereas the embryos which are formed from the synergids and from the antipodals are the haploids. So in most cases, the synergids become egg-like to form the embryos with or without fertilization. Production of the embryos from antipodal cell is rare. So usually these antipodals also form the embryos as we discussed earlier, and here these synergids may undergo fertilization also in some cases, and they form the diploid embryos if they undergo the fertilization, and if they form the embryos without fertilization, they form the haploid embryos. And the production of the embryos from the antipodal cells is a rare process. ఇక్కడ మనం ఏం చూస్తామంటే సాధారణంగా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా స్త్రీబీజ కణంతో పాటుగా పక్కనున్న సహాయ కణాలు కూడా పురుష బీజ కణాలతోటి ఫలదీకరణం చెంది ద్వైస్థితికంగా ఉండే పిండాలను ఏర్పరచవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో ఇవి ఫలదీకరణం చెందకుండా సహాయ కణాలు ఏకస్థితికంగా ఉండే పిండాలని
ఏర్పరచవచ్చు. అంటే ఇక్కడ సహాయ కణాలు ఫలదీకరణం చెందవచ్చు. పక్కనున్న స్త్రీబీజ కణమే సాధారణంగా ఫలదీకరణం చెందుతుంది. ఆ స్త్రీబీజ కణానికి ఇవి సహాయపడతాయి, సహాయ కణాలు సాధారణంగా. కానీ కొన్ని రేర్ కేసెస్ లో ఈ స్త్రీబీజ కణం పక్కనుండే సహాయ కణాలు కూడా పురుష బీజ కేంద్రకంతో ఫలదీకరణం చెంది దానివల్ల అవి కూడా ద్వైస్థికంగా ఉండే పిండాలని ఏర్పరచవచ్చు. అదేవిధంగా ప్రతిపాద కణాలు కూడా అవి ఫలదీకరణం చెందకుండానే ఏకస్థితికంగా ఉండే పిండాలను ఏర్పరచవచ్చు. అంటే కంపేర్ చేసినట్లయితే సాధారణంగా ప్రతిపాద కణాల నుంచి పిండ కణాలు ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. So origin of embryos from the endosperm. So Traub in Balanophora, Woodward in Ulnus and others have reported the embryos developed from endosperm. Embryo develops normally from the egg. So మనము కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే అంకురచ్ఛిదం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ పిండకోశంలో మనం చూస్తూ ఉంటాము, మధ్యలో ప్రాథమిక అంకురచ్ఛిద కేంద్రకం అనేది ఒకటి చెప్పుకున్నాం, పెన్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. It usually develops into the endosperm. Usually, this endosperm provides the nourishment for the growing embryo. But sometimes, very rarely, the endosperm also may form the embryos within the same embryo sac. But it is very rare. And origin of embryos from cell outside the embryo sac. The embryos also develop from the cells of the nucellus and integument. Here, for example, citrus and mangifera. మనము సాధారణంగా ఎంబ్రియో శాక్ లో మాత్రమే, అంటే పిండకోశంలో మాత్రమే పిండాలు అనేవి డెవలప్ అవుతాయని చెప్పుకున్నాము. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, పిండకోశం బయట ఉన్న అండాంత కణజాలము మరియు అండ కవచాల నుంచి కూడా పిండాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం అనమాట. దీన్నే అబ్బురపు బహుపిండత. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అడ్వెంటిషస్ పాలిఎంబ్రియోని. If the embryos are developed from the nucellus or the integument, it is also called as adventitious polyembryony. For example, citrus and mangifera. మనము ఈ నిమ్మ మరియు మామిడి జాతుల్లో చూసినట్లయితే వాటి విత్తనాలను నాటినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒకే విత్తనం నుంచి చాలా మొక్కలు రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం అనమాట. దీన్ని ఏమంటారంటే అబ్బురపు బహుపిండత అంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ పిండకోశంలో ఉండే పిండంతో పాటుగా, లైంగిక పిండంతో పాటుగా పిండకోశం వెలుపల ఉన్న అండాంత కణజాలము మరియు అండ కవచాల నుంచి కూడా కొత్తగా పిండాలు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని అబ్బురపు బహుపిండత అంటారు. అలాంటి సందర్భాల్లో విత్తనంలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు గమనిస్తాం కాబట్టి ఒక్కొక్క పిండం నుంచి అవి మొలకెత్తడం వల్ల అనేక మొక్కలు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఒకే విత్తనం నుంచి అనేక మొక్కలు ఏర్పడే ఈ ప్రక్రియను మనం గమనిస్తుంటాం సాధారణంగా సిట్రస్ లో, మ్యాంగిఫెరాలో. Origin of embryos from other than embryo sac in the ovule, and this is also called as false polyembryony. Sometimes the polyembryony occurs due to the presence of multiple embryo sacs within the ovule. So they may arise from the derivatives of the same megaspore mother cell or from two or more megaspore mother cell from nucellar cells. Here we observe the formation of the more embryo sac. The usual case, normally we find the single embryo sac within the single ovule. That's what we discussed earlier in the previous class. In the single ovule, we will find the single embryo sac. This is also called as the female gametophyte. A single female gametophyte or single embryo sac is present within the single ovule. But in rare cases, more than one embryo sac is formed within the ovule. What is the origin of the embryo sac? Usually, that megaspore mother cell in the nucellus, it undergoes meiotic division. It forms 4 megaspores. They are also called megaspore tetrad. Out of the 4 megaspores formed after the meiosis, 3 are degenerated. 1 remains the functional, and that functional megaspore forms the embryo sac. But in rare cases, out of the 4 megaspores, 2 or more megaspores may remain functional. They may also form the embryo sac. Here, in each embryo sac, we can find the formation of the embryo. So this is called as false polyembryony. ఇక్కడ మనం ఇంత ముందు చెప్పుకున్నట్లుగా
అసలు పిండకోశం అనేది మనము ఒక అండంలో ఒక పిండకోశాన్నే మనము గమనిస్తాం. ఈ పిండకోశం ఎలా అభివృద్ధి చెందింది అంటే, ఒక అండములో ఉండే అండాంత కణజాలం నుంచి స్థూల సిద్ధబీజ మాతృ కణం అనేది ఒకటి ఉంటుంది. ఆ స్థూల సిద్ధబీజ మాతృ కణం అనేది క్షేకర విభజన జరుపుకొని 4 స్థూల సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఆ 4 స్థూల సిద్ధ బీజాలని ఏమంటారు? స్థూల సిద్ధ బీజ చతుష్కము అంటారు. మెగాస్పోర్, టెట్రాడ్ అంటారు. ఆ 4గిట్లో సాధారణంగా ఏం జరుగుతుంది? 3 క్షీణిస్తాయి. ఒక స్థూల సిద్ధ బీజం మాత్రమే క్రియాత్మకంగా ఉండి, ఆ క్రియాత్మకంగా ఉండే స్థూల సిద్ధ బీజంలో వరుసగా 3 సమవిభజన జరిగి 8 కేంద్రకాలు ఏర్పడి, దాని నుంచి 3+2+3 కండిషన్‌లో ఉండే ఒక పిండకోశం అనేది డెవలప్ అవుతుంది సర్వసాధారణంగా. కాబట్టి అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏమైతుందంటే, మెగాస్పోర్ మదర్ సెల్ అంటే స్థూల సిద్ధ బీజ మాతృకణం నుంచి ఏర్పడిన 4 స్థూల సిద్ధ బీజాలలో 3 క్షీణించకుండా ఒకటో, రెండో మాత్రమే క్షీణించి, స్థూల సిద్ధ బీజము ఒకటే క్రియాత్మకంగా ఉంటుంది సాధారణంగా. కానీ ఈ ఒకటి కంటే ఎక్కువ స్థూల సిద్ధ బీజాలు క్రియాత్మకంగా ఉండి, ప్రతి స్థూల సిద్ధ బీజం కూడా ఒక పిండకోశాన్ని ఏర్పరచుతుంది. అంటే మనము ఒక అండములో ఒకటి కంటే ఎక్కువ పిండకోశాల్ని చూసే అవకాశం ఉంది. ఆ విధంగా ఏర్పడిన ప్రతి పిండకోశంలో ఫలదీకరణం వల్ల ఒక పిండం ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని ఏమంటారంటే మిథ్య బహుపిండత అని అంటారు. సో, ఇక్కడ మనము ఈ విధంగా పాలి ఎంబ్రియోని అనేది మనము చూసాము. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ పాలి ఎంబ్రియోని, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ హార్టికల్చర్. ఇక్కడ ప్లాంట్ బ్రీడింగ్ ఎక్స్పెరిమెంట్స్ లో మరియు హార్టికల్చర్ ఉద్యాన అభివృద్ధిలో గాని, అదేవిధంగా వృక్ష ప్రజనన ప్రయోగాల్లో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. న్యూసెల్లార్ ఎంబ్రియోస్ ఆర్ సపోజ్ టు బి ఫ్రీ ఫ్రమ్ డిసీజ్. అంటే ఈ మనము చెప్పుకున్నట్లుగా ఈ అబ్బురపు బహుపిండత వల్ల ఏర్పడిన పిండాలు సాధారణంగా వ్యాధులకి నిరోధకతని కలిగి ఉంటాయి. ప్రోపగేషన్ ఆఫ్ ద ఫ్రూట్ ట్రీ సచ్ యాజ్ సిట్రస్ అండ్ మ్యాంగో. ఈ బహుపిండత వల్ల ఏమైతుందంటే, మనము సిట్రస్ అంటే నిమ్మ మరియు మామిడి జాతుల్లో అనేక రకాలైన మొక్కల్ని, చాలా మొక్కలను ఉత్పత్తి చేయవచ్చనమాట. ద అప్లికేషన్ ఆఫ్ అడ్వెంటిషియస్ ఎంబ్రియోస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ప్రొవైడింగ్ జెనెటికల్లీ యూనిఫార్మ్ సీడ్లింగ్స్ ఇన్ ఫ్రూట్ ట్రీస్. అంటే మనము ఈ అడ్వెంటిషియస్ ఎంబ్రియోస్ యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే, అబ్బురపు బహుపిండత వల్ల ఏర్పడిన ఈ పిండాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అవి జెనెటికల్ గా ఐడెంటికల్ గా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ అబ్బురపు బహుపిండత వల్ల ఏర్పడిన పిండాలనేవి ఫలదీకరణం వల్ల ఏర్పడినవి కావు. ఈ క్షేకర విభజన ద్వారా ఏర్పడినవి కావు. కాబట్టి వీటిలో ఇవన్నీ కూడా జన్యుపరంగా ఒకే రకంగా ఉంటాయి. ఒక బెస్ట్ వెరైటీ వచ్చిందనుకోండి, ఆ బెస్ట్ వెరైటీ నుంచి లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల ఏర్పడిన విత్తనాలని నాటినట్లయితే అవన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే అది వాటి మధ్యలో ఏమైతుందంటే క్షేకర విభజన జరిగి లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి వాటిలో వైవిధ్యాలు ఏర్పడతాయి. మనకు ఒక బెస్ట్ వెరైటీ ఏర్పడినప్పుడు దాంట్లో వైవిధ్యాలు లేకపోవడమే బెటర్. వైవిధ్యాలు లేకుండా ఉండాలంటే ఏంటంటే, అబ్బురపు బహుపిండత వల్ల ఏర్పడిన పిండాలలో ఏ విధమైన వైవిధ్యాలు ఉండవు. జన్యుపరంగా అన్ని ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఇది మనకు ఉద్యానవన శాఖలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో దిస్ పాలీ ఎంబ్రియోని క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ హోమోజైగస్ డిప్లాయిడ్. అంటే ఇవి వయసితిక సమయుగ్మజ రకాల్ని ఉత్పత్తి చేయవచ్చు. అంటే జెనెటికల్ గా అన్ని ఒకే రకంగా ఉన్న దాంట్లో ఉన్న జన్యువులు ఉన్నట్లయితే, ఐడెంటికల్ జీన్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే హోమోజైగస్ డిప్లాయిడ్ అంటారన్నమాట. సో ఆర్టిఫిషియల్ ప్రొడక్షన్ ఆఫ్ దీస్ ఎంబ్రియోస్ ఫ్రమ్ ద ఎగ్స్ ఆర్ సినర్జిడ్స్. ఇక్కడ ఈ విధంగా దీని ద్వారా మనం ఏం చేస్తామంటే, ఈ విధంగా ఏర్పడిన సహాయ కణాల నుంచి కానీ, వేరే కణాల నుంచి ఏర్పడిన ఈ పిండాలు ఏవైతే ఉంటాయో అవి జన్యుపరంగా ఒకే రకంగా ఉండడం వల్ల దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది.